మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. పెద్దవారు తోటి స్నేహితులు చెప్తా ఉంటారు, సొంత కాళ్ళ మీద నిలబడితే కనుక ఆర్థికంగా ఎదుగుతాము, ఎవరి ఇబ్బందులు ఉండవని చెప్తా ఉంటారు. అదే రీతిలో ప్రొద్దుటూరులో రాజశేఖర్ అనే ఒక వ్యక్తి తన సొంత కాళ్ళ మీద నిలబడి ఒక చేతి వృత్తి పనులు చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారో ఆయన మాటలను అడిగి తెలుసుకున్నాం రండి. అన్నా నమస్తేనా సార్. అన్నా, మీ పేరునా? రాజశేఖర్ రాజు సార్. అన్నా, ఎప్పటి నుంచి మీరు ఈ వర్క్ చేస్తున్నారు అన్నయ్య? నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ చేస్తున్నా సార్. మీరు ఎలాంటి వస్తువులు చేస్తా ఉంటే ప్రస్తుతం ఏం వస్తువులు చేస్తున్నారు? నేను ఇప్పుడు వచ్చి ఇనుప మంచాలు కింద బుషులు వస్తాయి సార్, ప్లాస్టిక్ బుషులు అవి చేస్తున్నాం సార్. అంటే మీకు దీనికి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడ దొరుకుతాయి, ఎంత ఖర్చు వస్తుంది? ముడిసరికి వచ్చి ఇక్కడనే మేము వేస్ట్ ప్లాస్టిక్ తో చేసుకుంటాం సార్. పొద్దుటూరులోనే టైర్ రీబటన్ కంపెనీలో స్క్రాప్ వస్తుంది, ఆ స్క్రాప్ యూజ్ చేస్తాం సార్. అంటే మీరు చేసినట్టు ఎక్కడికి ఎవరికి మళ్ళీ రిటైల్ గా అమ్ముతుంటారు? ఇక్కడనే లోకల్లోనే ఇనుప మంచాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళకి సప్లై ఇస్తాం సార్. మిషన్ లో మీరు పంపిస్తారు, అది టెంపరేచర్ ఎట్లా ఉంటుంది? టెంపరేచర్ మెటీరియల్ బట్టి, ప్లాస్టిక్ మెటీరియల్ స్ట్రెంత్ ను బట్టి హీట్ పెంచడం తగ్గడం జరుగుతుంది సార్. ఒకసారి మెటీరియల్ చూపిస్తారు మాకు, రా మెటీరియల్ ఎట్లా ఉంటుందో. ఇది రా మెటీరియల్ అంటే రా మెటీరియల్ టైర్ కి వచ్చేది, అది టైర్ రిపటన్ పచ్చి రబ్బర్కి వస్తుంది సార్. దీన్ని ఏం చేస్తారు మీరు? ఇది వచ్చి మేము మిషన్ లో కరగబెట్టి మోల్డింగ్ చేసుకుంటాం సార్. ప్లాస్టిక్ మోల్డింగ్ ప్లాస్టిక్ బుషులు చేసుకుంటాం సార్. అది చేయడం వల్ల ఒక అచ్చులాగా బయటకు తీసుకోవాలి. అచ్చులాగా బయట వస్తాయి. అచ్చుకు 4 పీసులు వస్తాయి సార్. మీరు ఇవి తూకం ప్రకారమా లేకపోతే ఎట్లా మీరు కొడతారు? ప్యాకెట్ కు 100 పీసులు సార్. ఒక ప్యాకెట్ 100 పీసులు లెక్కన అమ్ముతాం సార్. ప్యాక్ చేసి అమ్ముతాం సార్. అంటే మీకు ఒక వస్తువు ఎంత పడుతుంది? ఒకటి 4 చేసి మాకు వచ్చి ప్యాకెట్ 100 పీసులు సార్, 100 రూపాయలు అమ్ముతాం సార్. ప్యాకెట్ 100 రూపాయలు. రా మెటీరియల్ మీకు ఎలా వస్తుంది, ఎంత పడుతుంది అక్కడ? రా మెటీరియల్ మాకు కాస్ట్ వచ్చి దాదాపు 50 రూపాయలు పడుతుంది సార్. అంటే ఎన్ని కేజీలు రావచ్చు? కేజీ సార్, ఒక కేజీ 50 రూపాయలు పడుతుంది. 2 ప్యాకెట్లు వస్తాయి, కేజీకి 2 ప్యాకెట్లు వస్తాయి. కేజీకి 2 ప్యాకెట్లు మీరు మెటీరియల్ తయారు చేస్తారు అన్నమాట. అవును సార్. కేజీ 50 రూపాయలు పడుతుంది. అవును సార్. ఇవే కాకుండా ఏమైనా రకాలు ఏమైనా చేసాము? ఇంకా వచ్చి ప్లాస్టిక్ డోర్లకు ఎల్ బ్రాకెట్లు ఉన్నాయి, అవి చేస్తాము. ఎక్కువ మాకు మ్యానుఫ్యాక్చర్ ఇదే ఎక్కువ ఉంటుంది సార్, ఇదే రెగ్యులర్ చేస్తాం. మీరు చేసే ఐటమ్స్ చెప్పడం మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చూపించగలరా మాకు? చూపిస్తాం సార్. ఇవి చూపించండి. ఇది దేనికి వస్తుంది? ఇది రేకు డబ్బాకి వస్తుంది సార్. ఆయిల్ క్యాన్ వస్తుంది కదా? అవును సార్, దాని ప్రెస్సింగ్ వస్తాయి సార్. ఇది వచ్చి ప్లాస్టిక్ డోర్ కి వస్తుంది సార్. ప్లాస్టిక్ డోర్, పీవీసీ డోర్ ఫిట్టింగ్ వస్తుంది సార్. ఇది మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడ చేస్తారు? అన్ని మిషన్ లోనే సార్ తయారు చేసి ఎక్కడికి అమ్ముతారు? ఇవి కూడా వాళ్ళు డోర్లు ఫిట్టింగ్ చేసే వాళ్ళకి ఇస్తాం సార్. ప్లాస్టిక్ డోర్ ఫిట్టింగ్ చేస్తారు, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి సప్లై పోతుంది సార్. మీకు ఈ మిషన్ వల్ల మీరు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, కరెంట్ బిల్ ఎలా వస్తుందా? మాకు ఇది వచ్చి ఓన్లీ హ్యాండ్ మోల్డింగ్ లో, మాన్యువల్ లో ఒకటి, హైడ్రాలిక్ లో మోటార్ కి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది ఓన్లీ హీటర్ కే కాబట్టి హార్డ్ వర్క్ గా ఉంటుంది సార్. ఓన్లీ హీటర్ ఖర్చు వస్తుంది సార్. ఎలాంటి దీనికి అచ్చులు పెట్టి కానీ ఎలాంటి కంప్యూటర్ టెక్నాలజీ అంటూ ఏమి లేకుండా మాన్యువల్ గానే? మాన్యువల్ సార్, మాన్యువల్ లోనే. ఇప్పుడు ఇంకా రకరకాలుగా అప్డేట్ వచ్చినాయి సార్. కాకపోతే మాకు పవర్ సప్లై లేదు, 3 ఫేజ్ పవర్ సప్లై కావాలా. దానివల్ల మేము ఇక్కడ చేసుకునేందుకు అవకాశం లేదనేసి ఇంట్లోనే చేసుకుంటా ఉన్నాం సార్. సింగిల్ ఫేజ్ కరెంట్ తో యూజ్ చేసుకుంటా వర్క్ చేసుకుంటాం. మిషన్ ఎక్కడ తెచ్చారు, ఎంత పడుతుంది? మిషన్ వచ్చి కాస్ట్ పెద్దగా ఒక 10,000 పడుతుంది సార్. బిల్డింగ్ కాస్ట్ 20,000 అట్లా పడుతుంది సార్. కాకపోతే హార్డ్ వర్క్ గా ఉంటుంది సార్, హార్డ్ వర్క్ చేయాలి. హైడ్రాలిక్ లో పవర్ లో పోవాలా, దాని కరెంటు మాకు లేదు. లేని దానివల్ల ఉండే కరెంటుతోనే సప్లైతో చేసుకుంటాం. అంటే కరెంటు ఉంటేనే మనకు పని జరుగుతుంది అనమాట. ఒక రోజు కానీ ఒక నెలకు ఎంత సంపాదించగలరు? 15,000 నుంచి 20,000 వరకు సంపాదించుకుంటాం. అంటే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కదా, ఇది మీకు స్మెల్ వాసన వస్తూ ఉంటుంది, ఆరోగ్యానికి ఏమన్నా అట్లా ఇబ్బంది అయ్యే అవకాశం ఛాన్స్ ఉందా? అట్లా ఏం ఉండదు సార్. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు అట్లాంటి ఎఫెక్ట్ ఏం లేవు సార్. మాకు అట్లా అలవాటు అయిపోయింది. మామూలుగా సాధారణంగా చిన్నగా వస్తుంటాయి, పోతుంటాయి. ఏం మాకు రెగ్యులర్ జీవనం ఇదే కాబట్టి ఇంకా మేము కంటిన్యూ అవుతాం.
అంటే ఇది కాకుండా ప్లాస్టిక్ అంటే ఇంకా ఏమేమి చేసేవాళ్ళు ఇంకా? ఇంకా దీంట్లో వచ్చి నేను ఇంతకుముందు ప్లాస్టిక్ బిందెలు, ఆయిల్ క్యాన్లు, పైపులు, కవర్లు అన్ని ఆపరేటర్ గా చేసినాను సార్. ఇప్పుడు వచ్చి లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయే వీలు లేదు, అందువలన ఇంటి దగ్గరనే కుటీర పరిశ్రమగా పెట్టుకొని ఈ చేసుకుంటాను సార్. అంతకు ముందు ఆపరేటర్ గా చేస్తున్నాను లాక్డౌన్ ముందర. ఈ లాక్డౌన్ తర్వాత కొంచెం జీవనానికి ఇబ్బందిగా ఉండి ఎక్కడికి పోలేక ఇక్కడనే సెటిల్ అయిపోయాను సార్. ఇది వచ్చి నేను మద్రాసులో తీసుకున్నాను సార్. అంత మద్రాసు నుంచి తెచ్చుకొని సెట్టింగ్ చేసుకున్నాను సార్. అంటే ఇవన్నీ మీరు ప్లాస్టిక్ ఐటమ్ పంపించాలంటే కనుక మళ్ళీ మీరు బయట మంచాల వాళ్ళ దగ్గర మాట్లాడుకున్నారా, లేకపోతే వాళ్ళకి తీసుకెళ్తారా? వాళ్ళు వస్తుంటారు సార్, మేము పోయి సప్లై ఇస్తుంటాం సార్. రెండు జరుగుతుంటాయి సార్. ఆ సమయం బట్టి వాళ్ళు రావడం కానీ మేము పోవడం కానీ. లోకల్ కాబట్టి సమస్య లేదు సార్. బయటికి అయితే తక్కువ, ఊర్లోనే సప్లై చేస్తాం సార్. బయట అంటే ఎంత దూరం పంపిస్తుంటారు? బయట అంటే మదనపల్లె, పీలేరు, తిరుపతి, ఇట్లా గుంటకల్లు, గుంటకల్, బళ్ళారి వరకు పోతాయి సార్. కర్నూలు వరకు పోతాయి సార్. ఇట్లా నెల్లూరు వరకు చుట్టూ ఒక 150 కిలోమీటర్ల వరకు బయటికి పంపిస్తాం. అంటే మీరే వెళ్తుంటారా, లేకపోతే ఎవరైనా పెట్టుకున్నారా మీరు? లేదు సార్, ఆర్టీసీ కార్గోలో బుక్ చేస్తాం సార్. కార్గో సప్లై జరుగుతుంది సార్, ట్రాన్స్పోర్ట్. ఇంట్లో అక్క మీ శ్రీమతి ఇంకా ఇదే పని చేస్తున్నట్టుంది. ఇద్దరం చేసుకుంటాం సార్. నాకు వర్క్ తెలుసు కాబట్టి ఇంకా ఆమె కూడా ఖాళీగా ఉండకుండా ఇద్దరం ఏదో ఒకటి చేసుకుంటా ఉంటాం సార్. ఇంట్లో పని చేసుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా ఆమె కూడా నాకు సహకారం ఇస్తుంటారు. చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకున్నారు, స్థలం ఇంకా ఎక్కువ ఆక్యుపై లేకుండా చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకంతే సార్, ఉన్నంతలో కవరప్ అవుతుందని దీన్ని ఎంచుకున్నాం సార్. ఇంకా భారీగా పెట్టాలంటే ఇక్కడ స్థలం సాలదు. ఉన్నంతలో మాకు వచ్చే ఆదాయంలో మేము సంసారం జరుపుకుంటా, పిల్లలను చదివించుకుంటా ముందుకు పోతున్నాం సార్. పిల్లలు ఎంత ఎంతమంది ఉన్నారు? 2 కూతుళ్ళు సార్. పెద్ద పాప డిగ్రీ, చిన్న పాప ఇంటర్. నమస్తే. నమస్తే. ఒక అన్న వర్క్ చేస్తున్నారు, అన్నతో పాటు మీరు కూడా చేస్తున్నారు, మీకు ఇది బరువు అని మీ అనిపించటం? మగవాళ్ళకైతే కొంచెం ఈజీగానే ఉంటుంది, ఆడవాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు చెప్పండి? నేను 20 ఏళ్ళు, 18 ఏళ్ళు. ఇప్పుడు ఇంట్లో మీరు వంటలకు అందుకు ఇది ఇబ్బంది ఏమి ఉండదా, వాసన రావడం అట్లా? అంటే అది టైర్ అది కొంచెం స్మెల్ వస్తుంది హీట్ అయినప్పుడు. నార్మలే మనం ఇది చేస్తే అది స్మెల్ రాకుండా ఉండదు కదా, కొంచెం వస్తుంది. అంటే మీకు ఆరోగ్యానికి ఎటువంటిది ఇబ్బంది ఏమి లేదా? ఆరోగ్యం కంటే మామూలే, కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం. ఇంట్లో పిల్లలు కానీ అట్లేమో ఏది చేస్తున్నారని అట్లా ఏమన్నా అభ్యంతరం చెప్పడం? ఏం లేదు, మా కుటీర పరిశ్రమ అదే కాబట్టి ఏమన్నది. చూశారు కదండి, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఒక ఇంట్లోనే చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు రాజా గారు. కెమెరామెన్ మహేష్ తో జయాకర్, ప్రొద్దుటూరు.